కానీ జాబ్ లేకపోతే ఇంట్లో కూడా విలువ ఇవ్వరు బ్రో. ఏమైంది? జాబ్ లేకుండా కష్టాల్లో ఉన్న ఆ రోజుల్లో. హలో చెప్పమా, ఏం చేస్తున్నావు? పడుకోనున్నా. లేసి నిలబడా. నిలబడ్డా. ఒక పని చెయ్యి, లేసి కిచెన్ లోకి వెళ్ళు. వచ్చినా అగ్గిపెట్టి కనిపిస్తుందా? కనిపించింది. ఒకసారి వెలిగిచ్చా. ఎలిగిచ్చా. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైందమ్మా? అదేరా, గ్యాస్ ఆపినానో లేదో డౌట్ వచ్చిందిలే. కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాగా. ఈ సంవత్సరం కారు ప్లాట్ కూడా కొందాం అనుకుంటున్నా. గుడ్డ ఆమ్లెట్ చేసి పెట్టు. చూసారా, సంపాదన లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కూడా విలువ ఇవ్వరు. అందుకే సంపాదించడం నేర్చుకుంటారా పిల్లకాయలారా. కానీ నువ్వు నాలుగా జాబ్ చేస్తున్నావుగా, కారు ప్లాట్లు ఎలా కొంటావు? నువ్వు వచ్చిన సాలరీ వచ్చినట్టు ఖర్చు పెట్టేశావు. నేను కొంచెం కొంచెం ఏ రిస్క్ లేకుండా పెట్టుబడి పెడుతూ వచ్చాను bro. అది ఈ సంవత్సరం 13% రిటర్న్స్ తో నాకు మెచ్యూర్ అయి వస్తుంది. రిస్క్ లేకుండా పెట్టుబడి అదేలా? మీకు కూడా అర్థమయ్యేలా చెప్తానండి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి పెట్టుబడి అవసరమైనప్పుడు ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే ప్రవేశపెడతారండి. అంటే మనలాంటి నార్మల్ పీపుల్ కూడా ఆ కార్పొరేట్ కంపెనీ పైన పెట్టుబడి పెట్టొచ్చు. సో ఆ విధంగా మనం పెట్టిన పెట్టుబడికి ఒక 2 years అలా టైం తీసుకొని 9 నుంచి 13.25% వరకు ప్రతి సంవత్సరం మనకు ఇంట్రెస్ట్ అయితే వేసిస్తారండి. కానీ వీటిని ఎక్కడ తీసుకోవాలి? పైసా బజార్